పంచాదులన్నీ తష్ప చేస్తాం, ఊర్ల పొంటి గెట్టు పంచాదులే లేకుండా చేస్తాం అన్నట్టు గట్టినే ధైర్యం చెప్పిండు సీఎం సారు. మనిషికి ఆధార్ కార్డు ఎట్లుంటుందో అట్లనే భూములకు కూడా భూధర్ కార్డులు తీసుకొస్తారట. ధరణి జాగల ఇప్పుడు సర్కారోళ్ళు భూభారతి తీసుకొచ్చిర్రు కదా, పబ్లిక్ అంతా దాని గురించే మాట్లాడుకుంటుర్రు. మరిగా ఎట్లెట్లా ఏం కథ అట్లా వయసు చూసేద్దాం పారి. నిన్నీయాల భూములే చాలా మందికి పెద్ద పెద్ద ఆస్తులు. అందుకే సర్కారోళ్ళు భూముల మీద ఎసోంటి ఈగురం చేసిన పబ్లిక్ అంతా ఏంటిదని పట్టి తెలుసుకుంటారు. ఇట్లనే ఇప్పుడు ధరణి తీసేసి భూభారతి పెట్టిండ్రు కదా, దీని మీద కూడా ఊర్ల పొంటి తీరొక్క తీర్ల మాట్లాడుకుంటారు. తొలుత 4 మండలాలు తీసుకున్నారు. నల్గొండ జిల్లాల తిరుమలగిరి సాగరు, రంగారెడ్డి జిల్లాల కీసర, సంగారెడ్డి జిల్లాల సదాశివపేట, ఖమ్మం జిల్లాల నేలకొండపల్లి మండలాల్లో తొలుత భూభారతి అమలు చేస్తాండ్రు. ఊరూరా మీటింగులు పెట్టి ధరణికి భూభారతికి ఉన్న తేడాలేంటియో పబ్లిక్ కు పూస ఉచ్చుతారట. భూమి పంచాదులన్నీ తష్ప చేస్తారట. ఇక పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 4 మండలాల్లో పబ్లిక్ సంబరాలు చేసుకుండ్రు. చెయ్యి పార్టీలు సీఎం సార్ పోటువోకు పాలాభిషేకాలు చేసిండ్రు. అంతేకాదు, ఏదైతే ఇంత ముందు పాస్బుక్ వచ్చిందంటే ధరణిలో ఇక అది ఫైనల్ గా ఒక శాసనం అన్నట్టు రాజుల కాలంలో ఒక పత్వా జారీ చేస్తే ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉండేటువంటి పాస్బుక్ లాగా దాని అది ఉండేది. కానీ ఇప్పుడు నీకేదైనా అన్యాయం జరిగిందంటే కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి పోవచ్చు, లేకపోతే ఇంకో పైన సుప్రీంకోర్టు వరకు కూడా పోరాడే ఛాన్స్ ఈ యొక్క భూభారత చట్టంలో వెసులుబాటు కల్పించింది. ఇదివరకు తప్పైనా ఒప్పైనా ఒక్కసారి భూమి ధరణిలోకి ఎక్కిందంటే ఇక మళ్ళా మార్పులు చేర్పులు చేసుకొని అయ్యేది కాదు. ఇప్పుడు భూభారతిలనైతే ఏమైనా తప్పు ఉన్నదన్నా ఎమ్మటే పోయి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటిదంటే, ఏదైతే ధరణిలో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత దాని మార్పులు చేర్పులు ఉండకపోయేది, కానీ భూభారత చట్టంలో నీకు ఎప్పుడైతే భూమి తక్కువ పడ్డా కూడా, లేకపోతే సర్వే నెంబర్ తప్పు పడ్డా, లేకపోతే ఇంకొకళ్ళ పేరు మీద ఇంకొకళ్ళు ఉన్నా కూడా అవి మార్చుకునే వెసులుబాటు ఈ రోజు ఈ భూభారత చట్టం తీసుకొచ్చింది. గదన్నట్టు భూభారతి పెట్టి సర్కారోళ్ళు మస్తు పనికొచ్చే ఇగురమే చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక తొలుత 4 మండలాలలో పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసి భూభారతిలో ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసేది ఉంటే అవి ఇట చేసినాక జూన్ నెల నుంచి రాష్ట్రం అంతటా తీసుకొస్తారట. ఏమైతే గాని గెట్టు పంచాదులు లేకుండా న్యాయంగా ఎవళ్ళ భూములు వాళ్ళకుంటే చాలు, పంచాదులు కాకుంటే చాలు అనుకుంటారు పబ్లిక్.